ఇగో ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ దర్వాజా మామ. ఈ సైడ్కి వచ్చిందేమో ఇదంతా కిచెన్ కమ్ హాల్ స్టార్టింగ్ కూడా. ఇగో ఇది మెయిన్ దర్వాజా. దేవుడు దానికి మొత్తం పైన చూపించినట్టు డిజైన్ వచ్చింది మొత్తం. కాకపోతే దీనికి ప్రస్తుతానికి మెటీరియల్ వాడకుండా కవర్ వేసి కట్టారు. ఇది లోపల ఇట్లా పెట్టారు. ఇక మన్మడ్ బకెట్ల రాళ్ళు వేస్తే ఉంది పద్ధతి నుంచి. తాత హాయ్ చెప్పు నాన్న. ఆనంద్ లోక్ తాత హాయ్ చెప్పు. హాయ్. సో ఈ ఏరియా ఇగో ఇది బాయ్ ఏరియా మామ. లోపలికి బాయ్ ఏరియా అయితే ఈ కార్నర్ వచ్చేసి కిచెన్ ఏరియా. దీంట్లో మళ్ళీ ఇటు ఆపోజిట్లో వచ్చేసి బెడ్రూమ్ ఏరియా. ఇది మొత్తం మెట్ల వరకు డైరెక్ట్ ఏంటంటే ఈ మెట్ల దాకా, ఈ మెట్ల దగ్గర నుంచి గోడ వచ్చేస్తుంది. ఈ కార్నర్లేమో బాత్రూమ్ వస్తుంది. ఎంత ఇప్పుడు 5x5 అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఈ ఇటుక కాడికి వచ్చింది కదా, ఆ ఇటుక కాడికి నుంచి అటు 5 ఇటు 5 అది డబ్బా షేప్లో బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇటు సైడు చెరువు సైడు ఇక్కడ 4x4 కిటికీ. ఇక్కడ మెయిన్ తర్వాత పక్కన ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి జస్ట్ 1.5 వెడల్పు 3 feet హైట్తోని ఒక కిటికీ. నెక్స్ట్ కిచెన్లో అది 2.5x3 3x3 అది ఇక్కడ డిసైడ్ కాలేదు. అక్కడ కిచెన్లో ఇంకో కిటికీ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మెట్లు, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఇంక ఇది చెక్క తీయలేదు. ఇది సెకండ్ దర్వాజా, పైన దర్వాజా వచ్చేసి ఇది ప్రస్తుతానికి ఇక్కడ పెట్టారు కానీ తర్వాత రైట్ సైడ్ జరుపుతారు కింద దర్వాజా మీదకి ఎగ్జాక్ట్లీ వచ్చేటట్టు. ఈ దర్వాజా పక్కన బయట సైడ్ మిగిలిందేమో బాల్కనీ వస్తుంది. ఈ దర్వాజాకి బయట ఏరియా అంతా బాల్కనీ. ఈ మూలకు వచ్చేసి మాత్రం మళ్ళీ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో మళ్ళా ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు గోడ అది ఇటు సైడ్ హాల్ వస్తుంది రోడ్ సైడ్. ఈ కార్నర్లో ఏమో మైపాలకానికి బెడ్రూమ్ వస్తుంది. మళ్ళీ దీంట్లో ఇక కిటికీలు కింద కన్నా ఎక్కువ వస్తాయి. ఇక సేమ్ నాకు తెలిసి అన్నీ ఒక 3-4 4x4 కిటికీలు వస్తుండొచ్చు. ప్రతి కిటికీ మీద వెంటిలేటర్ వస్తుంది. ఈ ఫ్లోర్కి ఒక బాత్రూమ్, ఆ ఫ్లోర్కి ఒక బాత్రూమ్. ఇది మీదికి పోతే ఇక స్పెషల్గా ఏం లేదు కానీ కొంచెం మంచిగా హైట్ ఎక్కువైంది. వ్యూ ఆల్మోస్ట్ గుడి దాకా కానొస్తుంది. ఇవి ఇంకా నీళ్ళు పడుతారు మొన్న వేసారు కదా. ఇది ఈ సైడ్లో ఏంటంటే కొంచెం మిగిలిపోయిన ఆ కింద అరిసంది ఏదైతే తెచ్చిపెట్టారో దాని మీదకి స్లాబ్ వేసుకుంటూ వచ్చారు. అది అక్కడ కనిపించేది వచ్చేసి గుడి వైట్ కలర్ది. ఇది చించెట్ ఏరియా. ఇది ఇప్పుడు మీరు రెంట్కుంటున్న ఇల్లు ఇటుకలు ఉన్నది. ఇది చించెరు, అది ఇల్లు.